మాకు బీజేపీ మాకు కూడా అర్థమవుతుంది ఏంటంటే పాలకులు మారిరు కానీ పాలన ఏ మాత్రం మారలే. పాలన ఇంకా దిగజారింది. తెలంగాణ ప్రజల పరిస్థితి ఇంకా దిగజారింది. తెలంగాణ ప్రజలు పెనంలో నుంచి పొయ్యిలో పడ్డ పరిస్థితికి వచ్చింది. ఇది తెలంగాణ ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు. 9.5 సంవత్సరాల కేసీఆర్ పాలనలో కూడా సంక్షేమ పథకాలపైన ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా 100% వాళ్ళు కూడా అమలు చేయలేదు. ఇది సత్యం. దాని తర్వాత మార్పు కోసం అనే నినాదం తీసుకొని వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఈ యొక్క రేవంత్ రెడ్డి నిత్యం ఎలక్షన్స్ ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిందో అప్పటి నుంచి నిత్యం అబద్దాలతో, అసత్యపు మాటలతో, అబద్దపు హామీలతో తెలంగాణ ప్రజల ఓట్లను కొల్లగొట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త నాలికను కొని తెచ్చుకున్నట్టుగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నాలికను కొనుక్కొని తెచ్చుకొని మళ్ళీ మాట మారుస్తూ, అబద్దాలు మాట్లాడుతూ, మభ్యపెడుతూ, డైవర్షన్ చేస్తూ తెలంగాణ ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళు అయిపోయారు. ఇప్పుడున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏమండి ధనిక రాష్ట్రం అని చెప్పేసి టీఆర్ఎస్ వాళ్ళు పెద్ద బాకా మోగించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి మేము అన్ని ఇస్తాం డబల్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు కూడా పెద్ద బాకా మోగించారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికి కూడా 80% మంది ఇంకా పేదలే. ఈ రాష్ట్రంలో ఎన్ని రేషన్ కార్డ్స్ ఉన్నాయి, ఎన్ని రేషన్ కార్డ్స్ కావాలా, ఎక్కడ ధనిక రాష్ట్రం అయింది, ఏ విధంగా ధనిక రాష్ట్రం అయింది, మీరు హామీలు ఇచ్చినవన్నీ కూడా మీరు ప్రజల యొక్క సంక్షేమం కోసమే. ఇప్పుడే ఆయన రమేష్ గారు చెప్పారు ఇవన్నీ. తెలంగాణ ప్రజల ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటని చెప్పేసి ఆయన చాలా వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేసినారు. కానీ ఆయన మీరు అడిగిన ప్రశ్నకి దాటవేసే ప్రయత్నం చేసినారు. ఆయన చెప్పిన సమాధానానికి నేను ఆన్సర్ ఇస్తున్నా. తెలంగాణలో ఇప్పటికీ కూడా 80% మంది పేదవాళ్లే. వాళ్ళకందరికీ రేషన్ కార్డులు కావాలనా వద్దా, వాళ్ళకందరికీ పింఛన్లు కావాలనా వద్దా, వాళ్ళకందరికీ రైతు భరోసా కూలీలకు ఏదైతే ఇస్తారో అది కూడా కావాలనా వద్దా. మరి కావాలన్నప్పుడు ఎందుకేరండి? దేనికి పెట్టిన గ్రామ సభలు, దేనికి పెట్టి అంతకుముందు ప్రజాపాలనలో మీ యొక్క అక్కడ దరఖాస్తులు తీసుకున్నారు కదా, దరఖాస్తులు తీసుకొని ఆ పేపర్లన్నీ తీసుకుని పోయి రోడ్ల పక్కన చెత్త కుప్పల్లో పడేసారు కదా, ఆ దరఖాస్తులు ఎట్టిపోయినాయి? మీ ఉప ముఖ్యమంత్రి, మీ యొక్క మంత్రులు చెప్తున్నారు రేషన్ కార్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియ అంటే నిరంతరం అప్లికేషన్లు పెట్టుకోవాలనా, నిరంతరం దరఖాస్తులు పెట్టుకుంటూనే ఉండాలనా? ఎన్నిసార్లు మేంబడి తిరగాల? మీకు అసలు కొంచెమన్నా బుద్ధి ఉందా? సిగ్గనిపిస్తలేదా? కనీసం సిగ్గు అనిపిస్తలేదా? ఇన్ని అబద్ధపు మాటలు మాట్లాడడానికి కనీసం ఇంకిత జ్ఞానం, కనీసం లజ్జ అనిపిస్తలేదా? కాంగ్రెస్ నాయకులకు అర్థం కానటువంటి పరిస్థితి. నేను ఒకటే విషయం అడుగుతున్నా, మీరు హార్పిక్ తో కాదు, బీఆర్ఎస్ నాయకులు హార్పిక్ తో కడుక్కోవాలా, కాంగ్రెస్ నాయకులు యాసిడ్ తో కడుక్కోవాలా. అప్పుడు గాని మీ పాపం క్లీన్ కాదు, మీరు మాట్లాడుతున్నటువంటి మీ నాలుక క్లీన్ కాదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఎంత దారుణం అండి, ఎంత దారుణం! ఒక్కొక్క ప్రజాపాలన వేదిక పైన, ఒక్కొక్క గ్రామ సభ వేదిక పైన ఒక్క అధికారికి కూడా ఏమండి ఎన్ని గ్రామ సభలు నేను చూశాను, ఒక్క అధికారికి కూడా కనీస అవగాహన లేదు. ఏ మినిస్టర్కి గాని, ఎమ్మెల్యేకి గాని, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు గాని ఒక్కరికి కూడా ఏమీ అవగాహన లేదు. ఒక యాప్ పెట్టిరు, రేషన్ కార్డుకి సంబంధించిన యాప్ ఏదో పెట్టిరు. ఆ యాప్ లో కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చు అని ఉంది. దాంట్లో కొత్త రేషన్ కార్డు లేదు, పాడలేదు. పాత రేషన్ కార్డులోనే కొత్త వాళ్ళని, అంటే కొత్త కుటుంబ సభ్యులను ఎవరైనా యాడ్ చేసుకోవచ్చు. కానీ అక్కడ ఎక్కడా కూడా కనీసము కొత్త రేషన్ కార్డు అనే ఆప్షనే లేదు. అక్కడ మీరు ఏదైనా రికార్డు పోని యాప్ పెట్టారు. ఇంతకుముందు కేవలం పేపర్ల పైన మీరు ఎప్పుడైతే అభ్యర్థనలు తీసుకున్నారో, అప్లికేషన్ తీసుకున్నారో, ప్రజాపాలన పేపర్ పైన అప్లికేషన్ తీసుకున్నారో దానిపైన సీరియల్ నంబర్ లేదు, బార్ కోడ్ లేదు. పోనీ దాన్ని కంప్యూటరీకరణ ఇస్తున్నాం అని చెప్పేసి ఏదో పెద్ద మాటలు మీ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఎక్కడ పోయినా అప్లికేషన్ తెలియదు. సరే, ఆ మాట కోసం ఇప్పుడు యాప్ తీసుకొచ్చారని చెప్పారు. ఆ యాప్ లో కూడా కనీసం పేపర్ తో ఇంకా కొంచెం బెస్ట్, ఆ యాప్ లో కొత్త రేషన్ కార్డు ఆప్షనే లేదు. ఇంత దారుణంగా మోసం చేస్తారా? సిగ్గుండాలి, కొంచెమన్నా సిగ్గుపడండి, భయపడండి. ప్రజాసేవలో ప్రజలని మనము ఓటు వేసే దేవుళ్లాగా చూస్తాం. ఆ దేవుడికైనా కొంచెం భయపడండి, కొంచెమన్నా లజ్జ తెచ్చుకోండి. ఏం మాట్లాడుతున్నారు? ఓకే రవికుమార్ గారు, డాక్టర్ జయరామ్ గారు ఏం చెప్తారు? రేపు 3 పథకాలు అమలు చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ రెడీ అవుతుంది. తొలి నుంచి కూడా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అన్ని పథకాలు కూడా మేము అమలు చేస్తున్నాం, మిగిలిన పథకాలు కూడా అమలు చేస్తామని స్పష్టం చేస్తున్నారు. ప్రతి లబ్ధిదారుడికి కూడా, ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అన్ని పథకాలు అమలు చేస్తాం, రేషన్ కార్డు కూడా ఇస్తామంటున్నారు. కానీ ఎక్కడా క్షేత్రస్థాయిలో ఈ మాటలు నిజంగా కనబడట్లేదు అనేది విమర్శ. మీ అబ్జర్వేషన్ ఏంటి జయరామ్ గారు? శివ, మీకు జీ న్యూస్ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న గౌరవనీయులైన మిత్రులకు, అన్ని రాజకీయ పార్టీలకు 75 కంప్లీట్ చేసి 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అడ్వాన్స్ గా చెప్తున్నాను.
దీనికి నేను సిగ్గుపడుతున్నాను. విషయం ఏంటంటే రాజకీయ పార్టీలు ఏం చెప్తున్నాయంటే రేషన్ కార్డులు అందరికి ఇవ్వటం లేదు, చేయటం లేదు అనేది పాపం చాలా 3 పార్టీలు విపరీతమైన బాధపడిపోతున్నారు. కన్నీళ్ళు వస్తుంటే హుస్సేన్ సాగర్ నిండుతుందేమో ఇప్పుడు వీళ్ళ కన్నీళ్ళని చూసి. విషయం ఏం జరిగిందంటే ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే 75 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి 75వ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం రేపు. అంటే 90% ఉన్న నిరుపేదలు 1947 నుంచి ఇప్పటి వరకు అదే స్టోరీలో రాజకీయ పార్టీలు చెప్పుకుంటూ వస్తున్నాయి. అంటే మార్పు రావాలి. ఎక్కడ మార్పు వచ్చింది అంటే